ఒరే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, నేనురా మీ పెట్రోల్ అసలు మీకు బుద్ధుందా? స్టాక్ లేదని పెట్రోల్ బంకుల దగ్గర ఆ కిలోమీటర్ల క్యూలేంట్రా? అసలు ఈ కొరత వెనుక్కున్న నిజమేంటో చెప్తా వినండి. వాట్సాప్ గ్రూపుల్లో ఎవడో పనిలేని అంకుల్ పెట్రోల్ బంకులు బంద్ అని మెసేజ్ పెట్టగానే అసలు అందులో నిజమేంతో కనీసం బుర్ర పెట్టి ఆలోచించకుండా గొర్రెల మందల బంకుల మీద ఎగబడిపోతున్నారు. రోజు 1/2 లీటర్ కొట్టించేవాడు కూడా ఇవాళ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నాడు. అది చాలక క్యాన్లు, పాత థమ్స్అప్ బాటిల్స్ పట్టుకొచ్చి నెలకు సరిపడా నన్ను మూట కట్టుకుపోతున్నారు. అసలు విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లోన డిమాండ్ పెరిగి క్రూడ్ ఆయిల్ రేట్లు మండిపోతున్నాయి. ఆయిల్ కంపెనీలు వాళ్ళకి లాసులు వస్తున్నాయని సప్లై కొంచెం కంట్రోల్ చేశారు అంతే. ఫ్యాక్టరీల ఓనర్లు పబ్లిక్ బంకుల్లో స్టాక్ జురుకుంటున్నారు. దీనికి భయపడిపోయి ఒక్కొక్కడు క్యాన్లు, డ్రమ్ములు, ఆఖరికి ఇంట్లో నీళ్ల బిందులు తెచ్చుకుని బంకుల్లో లేకుండా నన్ను ఎత్తుకుపోతుండా. ఏలూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు వాళ్ళకైతే పూనకాలు వచ్చేసాయి. బంకుల్లో నన్ను పీల్చి పిప్పి చేసి నో స్టాక్ బోర్డులు తగిలించేలా చేశారు. రాజమండ్రి, కాకినాడలో అయితే కారుకి అయ్యి ఆటోకి 300 అయితే ప్రభుత్వం కూడా నెత్తినోరు బాదుకుంటుంది. ఒరే నాయన్లారా, కావాల్సినంత స్టాక్ ఉంది, ఇంకో ఎక్స్ట్రా కూడా దింపుతున్నాం, భయపడకండి అని. అయినా మీకు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉందట్రా. సోషల్ మీడియా పుకార్లు నమ్మి థమ్స్అప్ బాటిల్స్, పిల్లల పాల డబ్బాల్లో నన్ను దాచే కక్కుర్తి ఆపండ్రా. మీరు నెలకు సరిపడా ఎత్తుకుపోవడం వల్లే బంకుల్లో స్టాక్ అయిపోయింది తప్ప దేశంలో నా కొరత లేదా? నువ్వు బాధ్యత గల తెలుగువాడివైతే ఈ పుకార్ల ప్యానిక్ కాపడానికి